गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। नित्याग्निहोत्री कुलवर्धन भक्तवर्यं नित्यं निरंतर निषेवित पांडुरंगं तन्नाम कीर्तन पवित्रित सर्वलोकं श्रीकृष्ण दीक्षितं शिरसा శిరసా నమామి. ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకం అనేది ప్రతిరోజు మన భాగవత పారాయణం ముందు మన గురుదేవుల యొక్క శ్లోకం. అది మీరందరూ ప్రతిరోజు గమనిస్తూనే ఉంటారు. ఇది ఎవరు చేసింది అంటే సాక్షాత్ కృష్ణప్రేమస్వాముల వారు మన గురుదేవుల యొక్క షష్ఠబ్ది పూర్తికి వచ్చి అనుగ్రహించి గురుదేవుల గురించి చెప్పిన శ్లోకం. ఇది ప్రతిరోజు మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఈరోజు అది చెప్పేదానికి ఏమి కారణం అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే ఈ భాగవతంలో 4వ స్కంధ పర్యంతం మీరు చూస్తున్నారంటే శ్లోక రూపంతోనే ఉంటుంది. 6వ స్కంధం నుంచి శ్లోకం రూపంగానే ఉంటుంది. కానీ ఈ పంచమ స్కంధం అనేది మొత్తం గద్య రూపంగా ఉంటుంది. ఈ గద్యం అనేది కొంచెం కఠినం చదివేదానికి. అందుచేత మా గురుదేవులు ఏం చేసినారంటే ఇలా మీరు ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇది చదివేదానికి మీరు కష్టపడకూడదు అంటూ మాకు గురుదేవులు ఏం చేసినారంటే ఈ పంచమ స్కంధాన్ని వేదం చదివేలాగా మాకు నేర్పించారు గురుదేవులు. వేదం ఎలా చదువుతారంటే గురుదేవులు ఆ గురువు ఒక వాక్యాన్ని చెప్పిన తర్వాత 2 సార్లు తీసి చెప్తారు శిష్యులు. అలాగ 10 సార్లు అయిన తర్వాత ఆ ఒక్కొక్క ఆ పదాలన్నీ ఉన్నాయి కదా ఆ శ్లోకంలాగా ఉండేదానిని ఒక్కొక్కరు అది 10 సార్లు 10 రోజులు చెప్పాలి. ఇలా చెప్తేనే అది కంఠస్థంగా అవుతుంది. ఇది ఇలాగ చెప్తూ వస్తేనే వేదం అనేది దృఢంగా మనకు ఉంటుంది. అలాగా ఈ వేదం ఎలా చెప్పి దాన్ని కంఠస్థం చేస్తారో అలా ఈ పంచమ స్కంధాన్ని మాకు చెప్పించారు. ఎందుకంటే ఇది కష్టం. మీరు అందరూ కూర్చొని పారాయణం చేసేటప్పుడు కూర్చున్నారంటే అప్పుడు ఇలా దీనికోసం దిగులు పడకూడదు. అది ఈ ప్రపంచంలోనే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే మనం తెలుసుకోవాలి. అందరూ చెప్పేది ఏమిటంటే అది కూడా అదేనే. మనము ఇప్పుడు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదట మనం సులభంగా ఉండే పనిని మొదట చేసి కష్టంగా ఉండే పని మళ్ళీ చేస్తాం, తరువాత చేస్తాం. అది ఇలా చెయ్యకూడదు. ఎందుకంటే కష్టంగా ఉండే పనిని మొదట చేయాలి. అది చేస్తే మనకు ఎనర్జీ అప్పుడు ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ సులభంగా ఉండేది మనం సులభంగా చేసేస్తాం. కానీ అందరూ సులభంగా ఉండేది ఈజీగా ఉందని మొదట చేసేస్తారు. అలా చేయకూడదు. మా గురుదేవులు కూడా ఏమన్నారంటే ఈ కష్టంగా ఉండేదాన్ని మొదట చదివేయాలి మనం. ఆ కష్టంగా ఉండేది మళ్ళీ చూసుకుంటామని కాకుండా దీని వేదం చదివేలాగా మాకు నేర్పించి భవిష్యత్తులో మీరు బాగా పారాయణం చేయాలి. పారాయణం చేసేటప్పుడు ఇది సరళంగా ఉండాలి. దీనికోసం మీరు దిగులు పడుతూ కూర్చోకూడదు అని మాకు దీర్ఘదర్శనంతో ఆయనకుంటే ఆ బిజీ షెడ్యూల్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఇలా మాకు 26 అధ్యాయములని వేదంలాగా నేర్పించారు. దాదాపు 2 సంవత్సరాల దాకా చెప్పినాం మేము అది. ఎందుకంటే మాకు కార్యములు ఎక్కువ ఉంటాయి. భజనాలవి అప్పుడు బాగా చుడుతూ ఉండేవాళ్ళం. ఇది మేము దాదాపు 20 సంవత్సరాల ముందు జరిగింది. అలా మాకు కంఠస్థంగా గురుదేవులే నేర్పించారు. అలా నేర్పిస్తూ ఉండేటప్పుడు పైన ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది. మేము బండిలో పోతూ చెప్తాము, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాము. ఇలాగ శృతి మారకుండా ఉండాలని ఆయన యొక్క శృతి దాంట్లో అది పెట్టుకొని మాకు చెప్పిస్తారు ఈ భాగవత ఈ పంచమ స్కంధాన్ని. అలా చెప్పించిన యొక్క ఫలితం ఏమిటంటే ఈరోజు మాకు పుస్తకం అనేది సాక్షిగానే ఉంటుంది. నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు. ఇప్పుడు కానీ నేను పారాయణం చేసేదానికి ప్రారంభించానంటే మన కళ్ళు చూసేదానికంటే స్పీడ్గా పారాయణం చేసేదానికి వస్తుంది. దానికి కారణం ఏమిటంటే మా గురుదేవులు అలా చెప్పించారు మాకు. అది యొక్క ఫలితమే ఇప్పుడు పైన మీకు పారాయణం చేసేటప్పుడు తెలుస్తుంది. అందుచేత ఈ గురుదేవుల్ని స్మరించే పైన ఈ పంచమస్కందాన్ని పారాయణం చేయాలి. ఎందుకంటే కష్టంగా ఉండేదాన్ని సులభంగా మాకు నేర్పించి అంత సులభం చేసేశారు మా గురుదేవులు. అందుకోసం ఈ గురుదేవుని స్మరించి పైన మన ఈ పారాయణని ప్రారంభిస్తాము. ఈ భాగవతంలో పంచమస్కందం అది ఒక దానికి ఒక గొప్ప ఏమిటంటే ఈ పంచమస్కందంలో వచ్చే అన్ని చరిత్రములు చూస్తున్నారంటే పరమజ్ఞానులు వరుసగా
జడభరతుల దక్క వచ్చి చూసినారంటే అందరూ జ్ఞానులు. ఆ జ్ఞాని యొక్క చరిత్రం పరమ బ్రహ్మనిష్ట జ్ఞాని అయిన శుకదేవులు చెప్తున్నారు కాబట్టి ఈ పంచమ స్కందాన్ని గద్య రూపంలో వ్యాసదేవులు రచించారు. ఈ గద్యం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు రామాయణం చూసినారంటే మీకు సులభంగా ఉంటుంది పదాలు, కానీ భాగవతం అలా కాదు. భాగవత పదాలన్నీ కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మీరు పంచమ స్కందం చూస్తారంటే ఇంకా కష్టంగా ఉంటుంది. అందుచేతనే మా గురుదేవులు ఇలా వేదంలాగా దీన్ని నేర్పించి బాగా పారాయణం చేసేదానికి చెప్పించారు. అలాంటి గొప్ప జ్ఞానుల యొక్క చరిత్రం కాబట్టి ఈ పంచమ స్కందం అంతా గద్య రూపంలో ఉంటుంది. ప్రపంచంలో, సంస్కృత ప్రపంచంలో రెండు విధంగా ఉంటుంది. ఒకటి పద్యం, అది మనం చతుర్థ స్కందం వరకు చూసినాము. ఇప్పుడు పైన పంచమ స్కందంలో చూడబోతాము, అది గద్యం. ఇలా గద్య రూపంగా ఉండే పంచమ స్కందం. ఈ పంచమ స్కందంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని పైన మొదటి అధ్యాయమైన పంచమ స్కందంలో దీని కథను తెలుసుకొని పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇలా ప్రచేతస్సులు తన పుత్రుడైన దక్షుడి దగ్గర అప్పగించి వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోయినారు. దాని తర్వాత దక్ష ప్రజాపతి కూడా ఆయన కూడా తపస్సు చేసి జగత్ సృష్టి చేయాలని ఆయన్ను ఇలా బయలుదేరిపారు. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏ సమయం అంటే ఎవ్వరూ రాజ్య పరిపాలన చేసేదానికి ఎవ్వరు కూడా లేదు. ఆ సమయంలో స్వయంభూమనుకి ఏమి తోచిందంటే, స్వామిమునికి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. తన యొక్క మొదటి కుమారుడైన ప్రియవ్రతుడిని రాజ్య పరిపాలన చేయించాలని ఆయనకు ఆశ. ఆయన ప్రియవ్రతుడు ఎలాగుంటారంటే ముందు అధ్యాయంలో చెప్పినాం కదా, నారదుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి పరమ భాగవతోత్తముడిగా ఆత్మారాముడిగా ఉంటున్నారు ఆయన అని చెప్పినారు కదా. అదన్నీ తెలుసుకొని ఇప్పుడు పరీక్షితుల పైన ప్రశ్నిస్తున్నారు. ఏం ప్రశ్నించినారంటే, మీరు చెప్పేది నాకు ఆశ్చర్యంగా ఉంది ప్రభో, ప్రియవ్రతుడు పరమ భాగవతోత్తముడు అన్నారు, ఆత్మారాముడు అన్నారు. ఈ భాగవతోత్తముడైనా సరే ఆత్మారాముడైనా సరే ఎలాగ మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకొని వాళ్ళతో ఇలా సంతానం అవి కలిగించుకొని రాజ్య పరిపాలన చేసి ఇక సుఖదుఖంలో ఇలా ఎలా ఉండగలుగుతారు? అది సాధ్యమే కాదు. ఆత్మారామంగా ఉండే అలా అనుభవించే ఆనందంలో ఉండేవారికి ఈ లౌకికమైన ఈ సంసార సుఖంలో జీవించాలి అని వాళ్ళకి తోచనే తోచదు. అది వచ్చి అది వాళ్ళకి తుచ్చంగా ఉంటుంది. అలాగా ఆ స్థితిలో ఉండేవాళ్ళు ఎలాగా ఇది వచ్చి రాజ్య పరిపాలన చేస్తారో నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది నాకు ఒక సంశయంగా ఉంది బ్రహ్మన్ అని పిలిచినారంట. దానికి ఏమిటంటే, మీరే జ్ఞానులు కదా, మీరే ఆత్మారాములు, మీరే పరమభగవదోత్తములు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు పెళ్లి చేసుకొని పైన రాజ్య పరిపాలన చేయండి అంటే మీరు చేస్తారు? అది మీ వల్ల వీలవదు కదా. అలాగే కదా వీళ్ళు కూడా. అలాంటి గొప్ప మహాత్ములైన ఈయన ఎలా దీన్ని వదిలేసి రాజ్య పరిపాలనకు వచ్చారు, మీరు దీని గురించి చెప్పాలి అని ఇప్పుడు పరీక్షిత్తు శుకాచార్యుల్ని ప్రశ్న అడిగిన వెంటనే చాలా సంతోషం అంట శుకాచార్యులకి. ఎందుకంటే అన్నీ తెలుసుకొని ఇతను అడుగుతున్నాడు కదా. ఊరికే మనం ప్రశ్నలు అడిగినామంటే మనకు కోపం వచ్చేస్తుంది. ఊరికే ప్రశ్నలు అడగద్దు, నువ్వు ఉండు అని తిడతాం. అలా చెప్పినారంటే వాళ్ళకు బదులు తెలియదు అని అర్థం. కొంతమంది అయితే కావాల్సిందే ప్రశ్నలు వేస్తారో దానికి బదులు ఎవరు చెప్పరు, అది వదిలేండి, అది దుష్టులు చేసే పని. కానీ సరిగ్గా తెలుసుకోవాలని ప్రశ్నిస్తే వాళ్ళకి మనం జవాబు చెప్పాలి, అదే ఉత్తమ గురు లక్షణం. అలా జవాబు చెప్పేదానికి ప్రారంభించారంట శుకాచార్యులు. ఇలా పరీక్షితుని చూసి, నువ్వు చెప్పింది సరినాయనా, అలాగుండే వాళ్ళకి తప్పకుండా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని ఈ సంసార జీవితంలో జీవించలేరు. కానీ కొంతమంది ఉన్నారు, భగవంతుని యొక్క ప్రేరణ వల్ల వాళ్ళు ఇలా పని చేసేలాగా కాలం అనేది వస్తుంది. అలా వచ్చినా కానీ వాళ్ళ మనస్సు అనేది భగవంతుని దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా బయటికి రాదు. అలాంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు వాళ్ళకి. ఇలా వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ మనలాగానే ఉంటూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు చూస్తే భగవంతుని దగ్గరే ఉంటుంది. అలాంటి గొప్ప మహాత్ములు, అలాంటి మహాత్ముడైన వాడే పరీక్షిత్తు అని ఆయన యొక్క గొప్పను చెప్పి తర్వాత ఆయన ఎలా ఉన్నారు అని ఆయన యొక్క చరిత్రాన్ని ప్రారంభించారు. ఆయన ఎవరంటే స్వయంభూమను యొక్క పుత్రుడు, ప్రియవ్రతుడు. ఆయన నారదుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి, నారదులు ఎవరో కారు తన యొక్క పెద్దనాయన అయిన నారదుల్ని చరణారవిందాన్ని ఆశ్రయించి సర్వం భగవదర్పణం చేసి, ఈ సంసార జీవితంలో మనం ఇలా తగులుకోకూడదు, భగవంతుడే శాశ్వతం అంటూ అనే ధ్యాసతో తన సర్వస్వం భగవదర్పణం చేసి ఇలా భగవద్ధ్యానంతో నారదుల ఆశ్రమంతోనే కూర్చున్నారంట. ఇలా నారదులు అప్పుడప్పుడు వచ్చి ఉపదేశం చేస్తేనే వాళ్ళు భగవత్ సాయుధ్యానికి వెళ్తున్నారు. నారదులతో పాతూనే ఉంటే మళ్ళీ ఎంత గొప్ప మనస్సు అనేది ఆ సమయంలో మనకు పరిపక్వం ఉంటుంది. అలా ఉండే ఆయన యొక్క ఇంద్రియములకి
ఏ విషయమూ తెలియదంట. ఆ ఇంద్రియములకి ఏమిటంటే, ఇప్పుడు మనం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనకు విషయ సుఖంలో ఉండే విషయాలని మనకు తెలుసు. ఉదాహరణకు ఇప్పుడు ఈ కళ్ళు అన్నీ చూస్తుంది కదా, ఆయన కళ్ళకి ఏమిటంటే భగవత్ స్వరూపం మాత్రమే తెలుసు. ఆయన యొక్క ముక్కుకి భగవంతుని యొక్క చరణారవిందంలో తులసి యొక్క గంధం మాత్రమే తెలుసు. ఆయనకి యొక్క నాలుకకి ఆ తులసి యొక్క రుచి మాత్రమే తెలుసు. ఆ చర్మానికి భక్తుల యొక్క ఆలింగనం మాత్రమే తెలుసు. తర్వాత ఈ చెవులకి అదది వినకుండా భగవద్గుణం, భగవన్నామం ఇది మాత్రమే తెలుసు. అంటే ఏమిటంటే ఇంకొక ఏ వ్యవహారము రానివ్వకుండా ఇలా ట్రైన్ చేసినారంట తన ఇంద్రియములన్నింటినీ. అలా భగవత్ స్వరూపంతో ఉండే ఆయనకి మళ్ళీ లౌకికం ఎలా వస్తుంది? ఇలా పరమ పవిత్రంగా జీవించే ఆ ప్రియవ్రతుణ్ణి ఇలా రాజ్యంకి తీసుకురావాలంటే స్వయంభూ మనుకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. కానీ వాళ్ళ కర్తవ్యాన్ని చెయ్యాలి కదా అంటూ ఈయన తను పిలవకుండా తన యొక్క తండ్రి అయిన బ్రహ్మదేవుల దగ్గర వెళ్ళి బ్రహ్మదేవుల దగ్గర ప్రార్థించి, మీరు వచ్చి ఈ ప్రియవ్రతుని రాజ్య పరిపాలన చేసేలాగా చెప్పాలి అని వెంటనే బ్రహ్మదేవులు 4 వేదములు, దేవతలు, ఋషులు అందరినీ తీసుకొని హంసవాహనంలో ఇలా నారదుని యొక్క ఆశ్రమానికి వచ్చారంట. చూసిన వెంటనే సాష్టాంగంగా బ్రహ్మదేవుని నమస్కరించి ఇలా చూస్తూ ఉండేటప్పుడు నేను ప్రియవ్రతంతో మాట్లాడాలని వచ్చాను అని చెప్పిన తర్వాత పైన ప్రియవ్రతను చూసి బ్రహ్మదేవులు మాట్లాడారు. నాయన, ఇప్పుడు నేను బ్రహ్మ పదవిలో ఉన్నాను, మీ నాన్న స్వయంభూ మనుగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ ఏమి కావాల్సినదంతా చేస్తున్నారా? కాదు, మేమంతా కావాలని ఇది ఏమీ చేయటం లేదు. భగవంతుని యొక్క ఆజ్ఞ, ఆ ఆజ్ఞను శిరసావగించి మేమందరూ ఇలా చేస్తున్నాము. అలాగనే నీకు కూడా ఈ జగత్ సృష్టి చెయ్యాలి, రాజ్య పరిపాలన చేయాలి అనే కర్తవ్యం ఉంది. అది నువ్వు చెయ్యాలి. ఇలా అందరూ చేయాల్సిన వాళ్ళ కర్తవ్యం అందరూ చెయ్యాలి. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు కదా, ఎందుకు నువ్వు రాజ్యానికి రావటం లేదు? అక్కడికి వస్తే మళ్ళీ ఈ మనకు కుటుంబం అనేది తగులుకుంటుంది. దీని ద్వారా వచ్చే అహంకార మమకారములు ఇలా మనం చెడిపోతాము కదా నువ్వు ఇలా దిగులు పడుతున్నావు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు వినాలి. ఇప్పుడు మనము మన భార్య వద్దు, మన కొడుకులు వద్దు, మన సంపద వద్దు, సుఖం వద్దు అని అన్నీ వదిలేసి మనం ఇలా అడవికి వస్తున్నాము, ఇలా గురుదేవుల దగ్గరకు వస్తున్నాము. ఇలా వచ్చిన తర్వాత వీటన్నిటినీ వదలగలుగుతాము. కానీ మనతోనే 6 శత్రువులు ఉంది. అది ఏమిటంటే పంచ ఇంద్రియము, ఒక మనస్సు. ఆ మనస్సు ద్వారా ఈ ఇంద్రియములు ఎక్కడెక్కడో వెళ్ళి దేన్నో చూస్తూ దేన్నో తింటూ దేన్నో అని వింటూ ఇలా పాడైపోతుంది కదా. ఇది నువ్వు ఎంత తరిమినా కానీ నీ నుంచి వెళ్ళదు, అది నీతోనే ఉంటుంది. నువ్వు అడవికి వెళ్ళినా కానీ, గొప్ప స్థానానికి క్షేత్రానికి వెళ్ళినా కానీ ఇది నీతోనే ఉంటుంది. దీన్ని నువ్వు ఎలాగైతే నువ్వు వచ్చి నీ అభ్యాసంతో దీన్ని నీ వశం కానీ చేసుకున్నావంటే నువ్వు రాజ్యంలో ఉండా కానీ ఒకటే, అడవిలో ఉంటే కానీ కూడా ఒకటే. అలాగ నువ్వు దీన్ని వశంలో పెట్టుకొని ఉన్నావు నాయన. అందుచేత నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ నువ్వు పాడైపోవు అంటూ ఆశీర్వదించి నువ్వు పైన రాజ్య పరిపాలన చెయ్యాలి అంటూ బ్రహ్మదేవులు ఆజ్ఞాపించిన వెంటనే ప్రియవ్రతులు కూడా బ్రహ్మదేవులే వచ్చి చెప్పినందువల్ల శిరసా వహించి ఆయన కూడా పైన రాజ్య పరిపాలన చేసేదానికి ఆమోదించారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే సాధారణమైన రాజులు, ఆ గొప్ప మహాత్ములు, భగవద్భక్తులు చేసే రాజ్య పరిపాలన అనేది అది అంత వ్యత్యాసంగా ఉంటుంది. దీనికంటే 10 రెట్టింపు బాగా చేస్తారు భగవద్భక్తులు. వీళ్ళ విరక్తులు అని మనకు తోచుతుంది. అలాంటి రాజ్య పరిపాలన ప్రియవ్రత చేసేదానికి ప్రారంభించారు. ఇలా భగవంతుని యొక్క ఆజ్ఞతో, బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞతో రాజ్య పరిపాలన చేసేటప్పుడు కూడా మనస్సు అనేది భగవంతుని దగ్గరే ఉందంట. అన్ని రాజ్య పరిపాలన, రాజ్య నిర్వాహం ఒక పక్క జరుగుతూనే ఉంది. మనస్సు మాత్రం భగవంతుని యొక్క చరణారవిందం నుంచి కొంచెం కూడా బయటికి రాకుండా తన జాగ్రత్త పరుచుకుంటూ ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నారంట ప్రియవ్రతులు. విశ్వకర్మ యొక్క పుత్రి అయిన ఊర్జస్వతిని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా 10 కుమారులు, ఆగ్నేయులు మొదలైన 10 కుమారులు పుట్టారు. దీంట్లో కవి, మహావీరుడు, సవనుడు అని ముగ్గురికి ఏమిటంటే ఆ ప్రియవ్రతుని యొక్క పరమ పవిత్రమైన శుద్ధ సత్వగుణం వచ్చేసిందంట. అందుచేత ఏమైందంటే వాళ్ళు హరిశరణం, మేము పైన రాజ్య పరిపాలన చేయము అంటూ వాళ్ళు బయలుదేరిపోయారు. పైన 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులకి ఏం చేసినారంటే ఈ భూమినే 7 ద్వీపంలాగా విభజించి ఆ ద్వీపాలను ఒక్కొక్కరికి ఒక్కొక్క కొడుకునిచ్చి ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నారంట ప్రియవ్రతులు.
ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నారు ఆయన. ఆమె దగ్గర నుంచి 3 కొడుకులు. వాళ్ళంటే ఉత్తముడు, తామసుడు, రైవతుడు అంటూ 3 కొడుకులు. వాళ్ళని మన్వంతరాధిపతిగా చేసినారంట. 3వ మన్వంతరం, 4వ మన్వంతరం, 5వ మన్వంతరం, ఈ 3 మన్వంతరాలకు అధిపతిగా వాళ్ళ 3 చేసి ఒక రాజ్య పరిపాలన, అద్భుతమైన రాజ్య పరిపాలన, అలాంటి రాజ్య పరిపాలన చేస్తున్నారు. అలా చేస్తూ ఉండేటప్పుడు ఆయనకి ఏమిటంటే ఇలా భూమిలో చుడుతూ వస్తున్నారంట. అలా చుడుతూ వచ్చేటప్పుడు ఇప్పుడు భూమి ఎలా ఉంది, ఇలా చుడుతూ ఉంది కదా, అప్పుడు ఒక పక్క తెల్లవారి, ఒక పక్క రాత్రి. రాత్రి వచ్చేటప్పుడు చీకటి, తెల్లవారు వచ్చేటప్పుడు పగలు, వెలుతురు బాగుంటుంది. ఇలాగనే కదా ఉంది. ఆయనకేమిటంటే తన రాజ్యంలో చీకటి అనేది ఉండకూడదు అంటూ ఆయన ఏమి చేస్తారంటే ఎక్కడెక్కడంతా చీకటి ఉందో అక్కడ తన రథాన్ని తీసుకొని ఇంకొక సూర్యుడిలాగా సంచారం చేస్తూ వచ్చారంట. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు ఆకాశంలో చూసినారంటే 2 వైపులా సూర్యుడు ఉండేలాగా ఉంటుందంట ఆయన ఒక రథం. అలా సంచారం చేసి తన యొక్క రాజ్యంలో ఇలా చీకటి లేకుండా చేశారు ఆయన. అంతా మీరు అదే అనుకున్నాం కదా, భగవద్భక్తులు చేసే పరిపాలన ఎలా ఉంది చూడండి. ఇలా రాజ్య పరిపాలన చేస్తూ ఇలా భూమిని సంచరిస్తూ వచ్చారంట, ఎవ్వరు కూడా కష్టపడకూడదు అంటూ. అలా సంచరించుకుంటూ వచ్చేటప్పుడు ఆయన యొక్క ఆ రథం వెళ్ళి ఆ భూమి అనేది 7 ద్వీపములుగా ఇలా విభజించిందంట. ఇలా విభజించిన తర్వాత ఆ 7 ద్వీపాలని 7 కుమారులకి ఇచ్చి వాళ్ళని పరిపాలించేలాగా చేశారు. అంతేకాకుండా అలాగ విభజించేటప్పుడు 7 సముద్రాలు కూడా సృష్టి అయిందంట. అవి ఏమిటంటే క్షారోద, ఇక్షురసోద, సురోద, ఘృతోద, అధిమండోద, శుద్ధోదాహ అంటూ 7 సముద్రములు. అవి ఏమిటంటే మొదటిది ఉప్పు సముద్రం, తర్వాత చెరుకు రసంలోనే ఒక సముద్రం అంట, తర్వాత మద్యపానం చేస్తాం కదా సురోధం కళ్ళు, అది ఒక సముద్రం అంట, క్షీరం ఒక సముద్రం, పెరుగు ఒక సముద్రం, నెయ్యితోనే ఒక సముద్రం, తర్వాత మంచి శుద్ధ జలం. ఇలాగ 7 సముద్రములు కలిసి 7 సముద్రములు ఇలా సృష్టి అయిందంట ఆయన యొక్క రథచరణంలో. ఇలా 7 సముద్రములు. ఇప్పుడు ఒక లవణ సముద్రం మాత్రమే ఉందే, మిగతావన్నీ ఏమైంది అని అడిగేటప్పుడు మన ఇక్కడ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు పెద్దలు అన్నారంట. ఇలా ఒకరు వచ్చి అడిగినారంట, భాగవతంలో ఉంది ఇది ఏమైంది అని అడిగినప్పుడు ఆయన అప్పుడు బదులు చెప్పేటప్పుడు భాగవతం చెప్పింది సత్యమే, అది జగత్ సృష్టి కాలంలో ఇలా ఉనింది, తర్వాత ప్రళయం అంతా వచ్చినందువల్ల అవన్నీ కలిసిపోయి ఉప్పు సముద్రం మాత్రమే ఉంది అని ఆయన చెప్పినారంట. ఇలాగ ప్రియవ్రతుని యొక్క రాజ్యం అనేది ఇలా ఉనింది. అతనికి ఊర్జస్వతి అని ఒక కుమార్తె, ఆ కుమార్తెను శుక్రాచార్యులకి పెళ్లి చేసి పెట్టారు. ఆ శుక్రాచార్యులకి ఊర్జస్వతికి దేవయాని అనే అమ్మాయి పుట్టింది. ఇలా ఉత్తమమైన రాజ్య పరిపాలన చేస్తూ భగవద్భక్తితో అందరి పట్ల భగవంతుని చూస్తూ, భగవంతుని యొక్క స్వరూపంగా లోకంలో ఉండేవారిని చూస్తూ ఏమీ ఆశ్చర్యం చూడండి. ఒక రాజు అంటే ఎన్ని విషయాలు ఉంటుంది, శిక్ష వేయాలి, అది చేయాలి, రాజ్య పరిపాలన చేయాలి, అది చేస్తూ ఉండేటప్పుడు కూడా న్యాయతగా ఉంటూ అందరినీ భగవత్ స్వరూపంతో చూస్తూ అలాంటి రాజ్య పరిపాలన దీన్ని ఎవరు స్మరించకూడా లేరంట. అలాంటి రాజ్య పరిపాలన అదే సాధారణమైన దీని ఆశపడే రాజుకి భగవద్భక్తులకి ఉండే ఆశ్చర్యం. వాళ్ళు ఇలా ఉంటారు కానీ అలాంటి రాజ్య పరిపాలన చేశారంట. ఇలా చేస్తూ ఉండేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే ఇలాగే ఉండిపోతారు. వాళ్ళ యొక్క కుమారులందరూ తగ్గ వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ 7 ద్వీపములు ఇచ్చి విభజించి మీరు దీని రాజ్య పరిపాలన చేయండి అంటూ వాళ్ళకి అప్పగించి ఇప్పుడు తోచిందంట ఆయనకు మనం ఎలా ఉండి నారదుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి ఆనందంతో భగవద్ధ్యానం చేసుకుంటూ ఇలా ఉన్నామే, ఇప్పుడు ఇలా మనం వచ్చి ఇలా సంసారంలో ఇలా తగులుకొని ఇలా పాడైపోయినట్టు ఇలా మన జీవితం అనేది ఉంది అంటూ. ఎందుకంటే ఎవరైనా సరే ఈ దోష దర్శనంతోనే కదా ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలాగ చూసి పైన ఆయన బయలుదేరి అడవికి వెళ్ళి భగవద్ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోలేదు, నేరుగా తన గురువైన నారదుని యొక్క ఆశ్రమంకే వెళ్ళారంట. వెళ్ళి మళ్ళీ నారదుని నమస్కరించి శిరసా వహించి మీరు ఇచ్చే ఆజ్ఞను పూర్తి చేశాను, మీరు శిష్యుడిగా మీరు నన్ను స్వీకరించాలి అంటూ నారదుని యొక్క చరణారవిందాన్ని ఆశ్రయించి తర్వాత భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అనేది ప్రియవ్రతుని యొక్క కథ. దీనికి చెప్పేటప్పుడు ప్రియవ్రత కథం కర్మ కోను కురియాద్ వినీశ్వరం. ఈ ప్రియవ్రతుడు చేసిన కార్యం భగవంతుడు తవర వేరెవ్వరు చేయలేరంట. అంత గొప్ప కార్యం ఈయన చేసినారు.
అంతే భగవద్భక్తుల యొక్క మాహాత్మ్యం. అలా పరిపాలన చేస్తే ఇలా చేస్తారు. చేసిన తర్వాత దీంట్లో ఉంటూ ఉండడు, మళ్ళీ భగవంతుని యొక్క చరణానందాలు చేరుకుంటారు అనేది గొప్ప మహాత్ముడైన ప్రియవ్రతుడు. ఇతనికి ఎందుకు ప్రియవ్రతుడు అని పేరంటే, అందరూ ఒక్కొక్క వ్రతం పెట్టుకుంటారు. ఈయన కూడా ఒక వ్రతం పెట్టుకున్నారంట. ఏ వ్రతం అంటే, అందరి దగ్గర ప్రియంగా, అందరి దగ్గర మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఎవ్వరు చూసినా ఆశగా ఉంటూ ప్రియంగా మాట్లాడేదానికి అతను యొక్క వ్రతంగా పెట్టుకున్నాడంట దానినే. అందుకే అతనికి ప్రియవ్రతుడు అని పేరు. అలాగ గొప్ప మహాత్ముడైన ప్రియవ్రతుని యొక్క చరిత్రం విన్నాం. పైన అందరం కలిసి మొదట అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ పంచమస్కంధ అథ ప్రథమోऽధ్యాయः. రాజోవాచ ప్రియోవ్రతో భాగవతः ఆత్మా రామః కథం మునే గృహే అరమతయన్మూలః కర్మబంధః పరాభవః ననూనం ముక్తసంగానాం తాదృశానాం ద్విజర్షభా గృహేషు అభినివేశోయం పుంసాం భవితుమర్హతి మహతాం ఖలు విప్రర్షే ఉత్తమశ్లోకపాదయోః ఛాయానిర్వృత చిత్తానాం న కుటుంబే స్పృహామతిః సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగార సుతాదిషు సక్తస్య యత్సిద్ధిరభూత్ కృష్ణే చ మతిరచ్యుత. శ్రీశుక ఉవాచ బాఢముక్తం భగవతః ఉత్తమశ్లోకస్య శ్రీమచ్చరణారవింద మకరందరస ఆవేశితచేతసః భాగవత పరమహంస దయితకథాం కించిత్ అంతరాయ విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వంతి యర్హి వావహ రాజన్ స రాజపుత్రః ప్రియవ్రతః పరమభాగవతః నారదస్య చరణోపసేవయా అంజసా అవగత పరమార్థసతత్వః బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణః అవనితల పరిపాలనాయ ఆమ్నాతప్రవర గుణగణ ఏకాంతభాజనతయా స్వపిత్రోపామంత్రితః భగవతి వాసుదేవ ఏవ అవ్యవధాన సమాధియోగేన సమావేశిత సకలకారక క్రియాకలాపః నైవాభ్యనందత్ యద్యపి తదప్రత్యామ్నాతవ్యం తదధికరణ ఆత్మనః అన్యస్మాత్ అసతోపి పరాభవం అన్వీక్షమానః. అథః భగవాన్ ఆదిదేవః ఏతస్య గుణవిసర్గస్య పరిబ్రహ్మణానుధ్యాన వ్యవసిత సకలజగదభిప్రాయః ఆత్మయోనిః అఖిల నిగమ నిజగణ పరివేష్టితః స్వభవనాత్ అవతతార స తత్ర తత్ర గగనతల ఉడుపతిరివ
विमानावलिभिः अनुपथम् अमरपरिवृढैः अभिपूज्यमानः पथि पथि च वरूथशः सिद्धगन्धर्व साध्यचारण मुनिगणैः उपगीयमानः गन्धमादनद्रोणीम् अवभासयन् उपससर्पा तत्र हवायेनं देवर्षिः हंसयानेन पितरं भगवन्तं हिरण्यगर्भम् उपलभमानः सहसैवोत्थाय अर्हणेन सह पिता पुत्राभ्याम् अवहिताञ्जलिः उपतस्थे भगवानपि भारतः तदुपनीतार्हणः सूक्तवाकेन अतितरामुदित गुणगणावतारसुजयः प्रियोरतम् आदिपुरुषस्तं सदयः सावलोकयिति होवाच। श्रीभगवानुवाच निबोधतातेदमृतं ब्रवीमि मा सूयितुं देवमर्हसि अप्रमेयम् वयं भवस्ते तत एष महर्षिः वहाम सर्वे विवशायस्य दिष्टम् न तस्य कश्चित् तपसा विद्यया वा न योगवीर्येण मनीषया वा नैवार्थधर्मैः परतस्वतो वा कृतं विहन्तुं तनुभृत् विभूयात् भवाय नाशाय च कर्म कर्तुं शोकाय मोहाय सदा भयाय सुखाय दुःखाय च देहयोगम् अव्यक्तदृष्टं जनताङ्गधत्ते यद्वाचितन्त्यां गुणकर्म दामभिः सुदुस्तरैः वत्स वयं सुयोजिताः सर्वे महामो बलिमीश्वराय प्रोतानसीव द्विपदे चतुष्पदः ईशाभिसृष्टं हि अवरुद्ध्महेङ्ग दुःखं सुखं वा गुणकर्मसङ्गात् आस्थाय तत्तद्यत् अयुङ्क्तनाथः चक्षुष्मतान्धा इव नीयमानाः मुक्तोऽपि तावत् बिभ्रयात् स्वदेहम् आरब्धमश्नन् अभिमानशून्यः यथानुभूतं प्रतियात निद्रः किं त्वन्यदेहाय गुणान्न वृङ्क्ते भयं प्रमत्तस्य वनेष्वपि स्यात् यतः स आस्ते सह षट्सपत्नः जितेन्द्रियस्य आत्मरतेर्बुधस्य गृहाश्रमः किं नु करोति अवद्यम् यः षट्सपत्नान्
विजिगीषमानः गृहेषु निर्विश्य यतेत पूर्वम् अत्येति दुर्गाश्रित ऊर्जितारीन् क्षीणेषु कामं विचरेद्विपश्चित् त्वं त्वब्जनाभाङ्घ्रि सरोजकोश दुर्गाश्रुतो निर्जितषट्सपत्रः भुङ्क्ष्वेव भोगान् पुरुषातिदिष्टान् विमुक्तसङ्गः प्रकृतिं भजस्व। श्रीशुक उवाच इति समभिहितः महाभागवतः भगवतस्त्रिभुवनगुरोः अनुशासनमात्मनः लघुतया अवनतशिरोधरः बाढमिति स बहुमानम् उवाह। भगवानपि मनुना यथावत् उपकल्पितापचितिः प्रियव्रतनारयोः अभिशमम् अभिसमीक्षमानयोः आत्मसमवस्थानम् अवाङ्मनसं क्षयम् अव्यवहृतं प्रवर्तयन् अगमत्। मनुरपि परेणैवं प्रतिसन्धितमनोरथः सुरर्षिवरानुमतेन आत्मजम् अखिलधरामण्डलस्थितिगुप्तय आस्थाप्य स्वयमतिविषम विषयविषजलाशयाशाया उपररामा इति गवावस जगतीपतिः ईश्वरेच्छया अधिनिवेशित कर्माधिकारः अखिल जगद्बन्ध ध्वंसन परानुभावस्य भगवतः आदिपुरुषस्य अंघ्रियुगल अनवरतध्यानानुभावेन परिरन्धितकषायाशयः अवदातोऽपि मानवर्धनः महतां महीतलम् अनुशशास। अथ च दुहितरं प्रजापतेः विश्वकर्मणः उपयेमे बर्हिष्मतीं नाम तस्यामुखवाव आत्मजान् आत्मसमानशीलगुण कर्मरूपवीर्य उदारान् दशभावयां बभूव कन्याञ्च यवीयसीं ऊर्जस्वतीं नामा आग्नीध्र इद्मजिह्व यज्ञबाहु महावीर हिरण्यरेतः घृतपृष्ठः सवनः मेधातिथिः वीतिहोत्र कवयः इति सर्व एव अग्निनामानः एतेषां कविः महावीरः सवनः इति त्रय आसन् ऊर्ध्वरेतसः ते आत्मविद्यायाम् अर्भभावात् आरभ्य कृतपरिचयाः पारमहंस्यमेव आश्रमम् अभजन् तस्मिन्नुहवा
उपशमशीलाः परमर्षयः सकलजीवनिकायावासस्य भगवतः वासुदेवस्य भीतानां शरणभूतस्य श्रीमच्चरणारविन्द अविरतस्मरण अविगलित परमभक्तियोगानुभावेन परिभावित अन्तर्हृदयाधिगते भगवति सर्वेषां भूतानाम् आत्मभूते प्रत्यगात्मन्येव आत्मनः तादात्म्यम् अविशेषेण समीयुः अन्यस्यामपि जायायां त्रयः पुत्राः आसन् उत्तमतामसरैवत इति मन्वन्तराधिपतयः एवमुपशमायनेषु स्वतनयेषु अथ जगतीपतिः जगतीमर्बुदानि 11 परिवत्सराणाम् अव्याहताखिल पुरुषकारसार संभृतदोर्दण्डयुगल आपीडितमौर्वी गुणस्तनित विरमितधर्मप्रतिपक्षः बर्हिष्मत्याश्च अनुदिनमेधमान प्रमोदप्रसरन यौषिण्य व्रीडाप्रमुषित हासावलोकरुचिर क्ष्मेल्यादिभिः पराभूयमान विवेक इव अनवबुध्यमान इव महामनाः बुभुजे यावदवभासयति सुरगिरिम् अनुपरिक्रामन् भगवान् आदित्यः वसुधातलम् अर्धेनैव प्रतपति अर्धेनावच्छादयति तदा हि भगवदुपासनोपचित अतिपुरुषप्रभावः तदनभिनन्दन् समजवेन रथेन ज्योतिर्मयेन रजनीमपि दिनं करिष्यामीति सप्तकृत्वः तरणिम् अनुपर्यक्रामत् द्वितीय इव पतङ्गः एवावुह तद्रथचरणनेमि कृतपरिखातास्ते सप्तसिन्धव आसन् यत एव कृताः सप्तभुवो द्वीपाः जम्बूप्लक्षशाल्मली कुशक्रौञ्च शाकपुष्करसंज्ञाः तेषां परिमाणं पूर्वस्मात् उत्तरः यथासङ्ख्यं द्विगुणमानेन बहिः समन्ततः उपक्लृप्ताः क्षारोद इक्षुरसोद सुरोद घृतोद क्षीरोद दधिमण्डोद शुद्धोदाः सप्तजलधयः सप्तद्वीपपरिखा इव अभ्यन्तरद्वीपसमाना एकैकश्येन यथानुपूर्वम् सप्तस्वपि बहिर्द्वीपेषु पृथक् परित
उपकल्पितास्तेषु जम्वादिषु बरेष्मतीपतिः अनुव्रतान् आत्मजान् आग्निध्र इद्मजिह्व यज्ञबाहु हिरण्यरेतः घृतपृष्ठः मेधातिथि वीतिहोत्रसंज्ञान् यथासङ्ख्येन एकैकस्मिन् एकमेव अधिपतिं विदधे दुहितरं च ऊर्जस्वतीं नाम उशनसे प्रायच्छत् यस्यामासीत् देवयानी नाम काव्यसुता नैवं विधः पुरुषकार उरुक्रमस्य पुंसां तदङ्घ्रिरजसा जितषड्गुणानां चित्रं विदूरविगतः सकृदाददीत यन्नामधेयमधुना स जहाति बन्धम् स एवम् अपरिमित बलपराक्रम एकदा तु देवर्षिचरण अनुशयन अनुपतित गुणविसर्ग संसर्गेण अनिर्वृतमिव आत्मानं मन्यमानः आत्मनिर्वेद इदमाह अहो असाधु अनुष्ठितं यत् अभिनिवेशितोऽहम् इन्द्रियैः अविद्यारचित विषमविषयान्धकूपे तदलमलम् अमुष्या वनिताया विनोदमृगं मां धिग्धिगिति गर्हयाञ्चकार परदेवता प्रसादाधिगत आत्मप्रत्यवमर्शेन अनुप्रवृत्तेभ्यः पुत्रेभ्यः इमां यथादायं विभज्य भुक्तभोगाञ्च महिषीं मृतकमिव सह महाविभूतिम् अपहाय स्वयं निहितनिर्वेदः हृदि गृहीत हरिविहारानुभावः भगवतः नारदस्य पदवीं पुनरेव अनुससार तस्य घवायेते श्लोकाः प्रियो रतकृतं कर्म को नु कुर्याद्विनेश्वरं यो नेमिनिम्नैः अकरोत् छायां घ्नन् सप्तवारिधीन् भूसंस्थानं कृतं येन सरिद्गिरिवनादिभिः सीमा च भूतनिर्वृत्यै द्वीपे द्वीपे विभागशः भौमं दिव्यं मानुषं च महित्वं कर्मयोगजं यश्चक्रे निरयौपम्यं पुरुषानुजनप्रियः श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे प्रियव्रतविजये प्रथमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।